చెట్లలో దాపెట్టుకుందేమో సూర్యుడు అని వచ్చి చూస్తున్నానండి. మీ చెట్లను అడుగుతానేమో అవేం చెప్తున్నాయి, వానలో నాని సూర్యభగవాన్కి డెంగ్యూ జ్వరం వచ్చిందంట. అంబులెన్స్లో హాస్పిటల్కి తొలకపోయారంట, నిమ్స్కి గాంధీ భవన్కి. అందుకోసమనే లేడు సూర్యభగవానుడు రానికే, ఇంకా ఒక వారం రోజులు పడుతుంది అని చెప్తుంది చెట్లు. అమ్మో అన్ని రోజులు ఉంటే ఎట్లా దేవుడా అని అనుకుంటున్నాను. వర్ణదేవుడా ఇలా చేసావు ఏంది తండ్రి? లాస్ట్కి సూర్యభగవాన్ కూడా డెంగ్యూ జ్వరం వచ్చి అట్లా చేసావా ఏంటి ఈ పరిస్థితి? మేము ఇంతగానో వెతకడానికి వస్తే లాస్ట్ సూర్యభగవానుడు కనబడతలేడు కదా. మేము బైక్ వేసుకొని మరీ వెతకడానికి వచ్చాము. చెట్లు, గుట్టలు, రోడ్లు అన్ని తోర్లా వెతుకుతున్నాం సూర్యభగవాను, ఎక్కడా కనబడతలేడు. లాస్ట్కి చెట్లను అడిగితే చెట్లు చెప్పాయి. వర్ణదేవుని దెబ్బకి డెంగ్యూ జ్వరం వచ్చి సూర్యభగవానుడు హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడంట. పాపం ఏం చేయాలి సూర్యభగవానుడా, ఇలా అయిపోయిందని పరిస్థితి. అయ్యో దేవుడా, ఏంటి పరిస్థితి? నామేమో తొలుకొని పోయి మా ఇంటి కాడికి బట్టలు ఆరబెట్టుకొని మళ్ళీ పంపిద్దాం